హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి వచ్చిన మరొక నోటిఫికేషన్ గురించి వివరిస్తాను. నేను ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ గురించి వీడియో చేసి ఈరోజు మార్నింగే అప్లోడ్ చేశానండి. అది కూడా ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచే వచ్చింది. అది అసిస్టెంట్ సూపర్వైజర్స్కి సంబంధించిన నోటిఫికేషన్. దానికి సంబంధించిన లింక్ అనేది నేను ఐకార్డ్లో ఇస్తాను, దాన్ని మీరు చూస్తూ ఉండండి. సో మనం ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు షేర్ చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళకు రీచ్ అవుతుంది, కాబట్టి మీరు వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో దయచేసి ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు చూడండి. దాంతోపాటు నోటిఫికేషన్ డేట్ 21 డిసెంబర్ 2023. ఈ నోటిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ సపోర్ట్ సర్వీసెస్ని ఫిల్ చేయడానికి రిలీజ్ అయ్యింది. ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ మరియు రిపేర్లకు సంబంధించిన సంస్థ. ఇది గౌట్ ఆఫ్ ఇండియాకి సర్వీస్ అందిస్తూ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 74 ఉన్నాయి. ఇందులో ఢిల్లీలో 24, ముంబైలో 22, కోల్కతాలో 3, హైదరాబాద్లో 3, నాగపూర్లో 7, తిరువనంతపురంలో 15. సో హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఇక్కడ పోస్టింగ్ అనేది హైదరాబాద్లోనే వస్తుంది. తెలుగు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే హైదరాబాద్లో పోస్టింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు లోకల్లో పోస్టింగ్ అనేది వస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన శాలరీ ప్యాకేజెస్ కూడా మంచిగానే ఉంటాయి. ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక 1 జనవరి 2024 కల్లా మీకు వీళ్ళు మెన్షన్ చేసిన ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ ఏందో మనం చూద్దాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా బీఈ లేదా బీటెక్ ఇన్ ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్, కెమికల్ ఇంజనీరింగ్ లాంటి డిసిప్లిన్లలో బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. అదేవిధంగా మీకు గేట్ పర్సంటేజ్ అనేది 80% అండ్ ఎబోవ్ ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక గేట్ పర్సంటేజ్ 75% ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు గేట్ పర్సంటేజ్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలి. సో కాబట్టి గేట్ పర్సంటేజ్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. వయస్సు పరంగా 1 జనవరి 2024 కల్లా జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 28 ఇయర్స్ ఉండాలి. ఓబీసీ 31 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 40,000 రూపాయలు అనేది స్టైపెండ్ రూపంలో పేమెంట్ చేస్తారు. 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అండ్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మిమ్మల్ని అసిస్టెంట్ ఇంజనీర్ పొజిషన్కి రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అప్పుడు మీకు మీ యొక్క పేమెంట్ అనేది 59,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 79,000 రూపాయల వరకు ఉంటుంది. రూపాయలు మినిమం శాలరీ నుంచి 79,000 రూపాయల వరకు మొత్తం శాలరీ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పవచ్చు, ఎందుకంటే అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు హైదరాబాద్లోనే 79,000 రూపాయల వరకు మీరు ఒక నెలకు సంపాదిస్తున్నారు అంటే చాలా మంచి ప్యాకేజ్ అని మీరు అనుకోండి. సో హైదరాబాద్ వాళ్ళు ఎవరున్నా కూడా, తెలుగు వాళ్ళు ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ పొజిషన్కి 5 ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. ఈ 5 ఇయర్స్కి సంబంధించి మీరు ఒక సర్వీస్ బాండ్ అనేది అగ్రిమెంట్ చేసి ఇవ్వాలి. ఈ సర్వీస్ బాండ్ 3 lakhs రూపీస్కి సంబంధించి ఉంటుంది. 3 lakhsకి సంబంధించి మీరు ఒక సర్వీస్ అగ్రిమెంట్ను చేయాలి. ఈ విధంగా మీరు 5 ఇయర్స్ వరకు ఈ పొజిషన్లోనే కంటిన్యూ అవుతా అని అందులో రాసి ఉంటుంది. ఒకవేళ మీరు మధ్యలో మానేస్తే కనుక 3 lakhs రూపీస్ అనేది వాళ్ళకు పేమెంట్ చేస్తే మీ యొక్క సర్వీస్ అగ్రిమెంట్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఈ విధంగా సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు గమనించి
ఒకటికి 2 సార్లు ఆలోచించి ఈ జాబ్కు అప్లై చేసుకోండి. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ 5 ఇయర్స్ ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత అప్పుడు ఉన్న పొజిషన్ను బట్టి ఈ కాంట్రాక్ట్ పీరియడ్ని రెన్యువల్ చేయవచ్చు, పెంచవచ్చు, లేదా అక్కడితో కూడా క్లోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అభ్యర్థి పర్ఫార్మెన్స్ బాగా ఉంటే కూడా 5 ఇయర్స్ తర్వాత మీ యొక్క సర్వీస్ అగ్రిమెంట్ని రెన్యువల్ చేసి మిమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఈ పొజిషన్స్కి అప్లై చేయాలి అంటే మీరు ఈ నోటిఫికేషన్తో పాటు ఒక అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఫిల్ చేసి ఫోటోగ్రాఫ్ అంటించి సిగ్నేచర్ చేసి మీ యొక్క అడిషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో జత చేసి ఎన్వలప్లో పెట్టి స్పీడ్ పోస్ట్ కానీ, బై పోస్ట్ ద్వారా కానీ, కొరియర్ ద్వారా కానీ ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు 15th January 2024. ఈ 15th January 2024 లోపు మీ యొక్క అప్లికేషన్ అనేది ఈ అడ్రస్కు అంటే ఢిల్లీకి రీచ్ అయి ఉండాలి. సో మీరు ముందుగానే ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే కనుక ఒక 1 week బిఫోరే మీరు ఈ అప్లికేషన్ని పోస్ట్లో కానీ, కొరియర్లో కానీ, లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించాలి. నెక్స్ట్ మీరు అప్లికేషన్తో పాటు పంపించవలసినవి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. అదేవిధంగా ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే 1500 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో ఈ 1500 మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పేమెంట్ చేసి ఆ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ని మీ అప్లికేషన్తో పాటు పంపించవలసి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఒక ఇంటర్వ్యూని కండక్ట్ చేసి ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో దాంతోపాటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. మీకు ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఆ నోటిఫికేషన్కి రెండింటికి కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. జనరల్ కండిషన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ థింగ్, మీ యొక్క క్వాలిఫికేషన్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నాయా లేదా, దాంతోపాటు మీరు అప్లికేషన్ ఫామ్ని పర్ఫెక్ట్గా ఫిల్ చేసి సంతకాలు చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రాడ్ చేయకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసి అన్ని రకాల సర్టిఫికేట్స్, అన్ని రకాల డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించాలి. ఆ విధంగా చేయకుండా ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. ఈ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫార్మాట్ ఫర్ ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని ఫస్ట్ పైన ఇచ్చారు. తర్వాత కింద మీకు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించేసి దానిపైన సిగ్నేచర్ అనేది ఈ విధంగా అక్రాస్ చేయాలి. ఆ తర్వాత పొజిషన్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ మీరు యొక్క పోస్ట్ నేమ్ రాయాల్సి ఉంటుంది. చాయిస్ ఫర్ ప్రిఫరెన్స్ లొకేషన్, మీకు ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయి అనేది నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. మీకు ఆ నోటిఫికేషన్ చూసి మీకు ఏ ఏరియాలో మీరు జాబ్ చేయాలి అనుకుంటున్నారు అనేది మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ ఏరియా, సెకండ్ అండ్ థర్డ్ ప్రిఫరెన్సెస్ ఏ ఏరియా ఉన్నాయి అనేది ఇక్కడ 1 by 1 మీరు మెన్షన్ చేయాలి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ అండ్ యాజ్ పర్ మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ప్రకారము బ్లాక్ లెటర్స్లో ఫుల్ నేమ్ రాయాలి. నెక్స్ట్ ఇవన్నీ తెలిసిన విషయాలే మీకు ఉంటాయి. ఈ తెలిసిన విషయాలు ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఏజ్, తర్వాత ప్లేస్ అండ్ స్టేట్ ఆఫ్ బర్త్, మెయిలింగ్ అడ్రస్, నెక్స్ట్ పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మెయిలా ఫీమేలా అనేది టిక్ చేయాలి. తర్వాత మెరిటల్ స్టేట్ అయితే కనుక మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. తర్వాత నేషనాలిటీ ఏంటి, రిలీజన్ ఏంటి, డూ యూ హ్యావ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. లోకల్ లాంగ్వేజ్లో మీరు కన్వర్జెంట్ అయితే అంటే లోకల్ లాంగ్వేజ్ మీరు పర్ఫెక్ట్గా మాట్లాడగలిగితే ఎస్ అయితే ఎస్ అని రాయాలి. ఒకవేళ మాట్లాడలేకపోతే నో అని రాయాలి. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ స్కిల్స్, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది రాయాలి. మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే కనుక మీ యొక్క సబ్ క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ ఈ టేబుల్లో మెన్షన్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఓబీసీ వాళ్ళైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్నా కాదా అనేది టిక్ చేయాలి. అండ్ వెదర్ వర్కింగ్ ఇన్ ఎనీ సెమీ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఆటోనమస్ బాడీ అంటే మీరు ఎనీ గవర్నమెంట్ బాడీస్లో వర్క్ చేస్తున్నారా లేదా అనేది తెలపాలి. ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 1 by 1 రాయాలి.
వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన కంపెనీ నేము, పీరియడ్, పోస్టు అండ్ నేచర్ ఆఫ్ జాబ్ అనేది రాయాలి. మీరు ఈ అప్లికేషన్కు డిమాండ్ డ్రాఫ్ట్ తీస్తారు కాబట్టి ఆ డిమాండ్ డ్రాఫ్ట్ ఏ బ్యాంక్ ద్వారా తీశారు, ఎప్పుడు తీశారు, డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు, అమౌంట్ ఎంత అనేది ఈ టేబుల్లో మెన్షన్ చేయాలి. సో మీకు రెఫరెన్స్ ఏమైనా ఉందా, మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇందులో వర్క్ చేస్తున్నారా అన్న ఇన్ఫర్మేషన్ కూడా రాయాలి. అంటే ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మీ రిలేటివ్స్ ఎవరైనా వర్క్ చేస్తే వారి యొక్క నేము, డెసిగ్నేషను, కంపెనీ అండ్ రిలేషన్షిప్ రాయవలసి ఉంటుంది. ఓన్లీ రిలేషన్స్ అయితేనే రాయాలి, ఫ్రెండ్స్ అయితే అవసరం లేదు. ఫైనల్గా ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ రాయాలి, సిగ్నేచర్ చేయాలి, ప్లేసు అండ్ డేట్ రాసి ఈ అప్లికేషన్ ఫాము ఫిలప్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, తర్వాత కమ్యూనిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఈ అప్లికేషన్తో పాటు జత చేసి ఎన్వలప్లో పెట్టి, ఎన్వలప్ పైన మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది పోస్ట్ నేమ్ రాసి ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన అడ్రస్కు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ, కొరియర్ ద్వారా కానీ పంపించాలి. సో అది కూడా 15 జనవరి 2024 వరకు ఢిల్లీకి రీచ్ అయ్యేటట్టు పంపించాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది అని అనుకుంటున్నాను, చెప్పాను అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ను మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.